అయోధ్య ఒక మహిమాన్విత ప్రదేశం. ఆలయ దర్శనం పాపనాశనమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. రామాలయం నిర్మాణంలో ఉడతా భక్తిగా తమకు ఒక అవకాశం వస్తే వినియోగించుకుందామని ప్రతి ఒక్క భారతీయుడు ఎదురుచూశారు. ఆ అవకాశం కొందరికే దక్కింది. అందులో హైదరాబాదు వాసులు కూడా ఉన్నారు. అయోధ్య రామయ్య ఆలయం నిర్మాణంలో మన తెలంగాణ కీర్తి శాశ్వతంగా కనిపించబోతోంది. రామయ్య ఆలయానికి సంబంధించిన తలుపులు, ద్వారాలను అందించే మహద్భాగ్యం మన భాగ్యనగరానికి దక్కింది. బంగారు పోతుతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సుందరంగా, శరవేగంగా తీర్చిదిద్దుతున్నారు. గతంలో తమిళనాడుకు చెందిన 70 మంది అధికారుల బృందం దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి అక్కడ పలు కళాకృతులను, శిలల వైభవాన్ని పరిశీలించింది. ఈ బృందం తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని 2 రోజులు నిశితంగా పరిశీలించింది. ఇక్కడి కళాకృతులకు ఫిదా అయిన బృంద సభ్యులు వీటి తయారీ గురించి ఆరా తీశారు. వాటిని హైదరాబాద్ బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపోలో తయారు చేసినట్లు తెలుసుకుని దాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అయోధ్య ఆలయ ద్వారాలు, తలుపుల తయారీకి సంబంధించిన బృహత్తర ప్రాజెక్టును అప్పగించారు. రామయ్య ఆలయానికి తలుపులు అందించే భాగ్యం హైదరాబాద్కు దక్కడంపై ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కళాకీర్తి ఈ ఆలయంలో ప్రతిబింబిస్తుందని తెలిపారు. అయోధ్య రామయ్య గుడికి తలుపులు తయారు చేసిన అనురాధ టింబర్ డిపోను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సందర్శించారు. కళాకారుల ప్రతిభను ప్రశంసించారు. అంతటి అవకాశం రావడం అదృష్టంగా భావించాలని ఆమె ప్రశంసించారు. ఈ మందిరం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు కాగా ఎత్తు 161 అడుగులు. 3 అంతస్తులుగా నిర్మితమవుతున్న ఈ మందిరంలోని ఒక్కొక్క అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 118 దర్వాజాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి తలుపులను అయోధ్య తరలించే ప్రక్రియ ఎప్పుడో ప్రారంభమైంది. అయోధ్య రామయ్య హైదరాబాద్ నుంచి అపురూప కానుకలు అందుకోవడం నగరవాసుల అదృష్టంగా భావించాలి. ఒక పక్క అనురాధ టింబర్ డిపో నుంచి దర్వాజాలు వెళ్తుండగా భాగ్యనగరానికి చెందిన ఒక దాత 2 జతల బంగారు పాదుకలను అందించనున్నారు. ప్రధాన ద్వారాలే కాదు, పాదుకలు కూడా హైదరాబాదు నుంచే వెళ్తున్నాయి. కుకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హస్మత్పేటకు చెందిన లోహశిల్పి పిట్టంపల్లి రామలింగాచారి ఏర్పాటు చేసిన శ్రీమద్ విరాట్ కళాకుటీర్లో అయోధ్య రామయ్య పాదుకలను రూపొందించారు. రామలింగాచారితో పాటు 6 నిపుణులైన శిల్పులు 25 రోజుల పాటు శ్రమించి పంచలోహాలతో 12 కిలోల 800 గ్రాముల బరువున్న పాదుకలను తయారు చేశారు. ఇవి 100 ఏళ్ల వరకు కూడా చెక్కు చెదరిన విధంగా తయారయ్యాయని రామలింగాచారి తెలిపారు. పాదుకలకు బంగారు తాపడం పనులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. వాటిని తీసుకుని అయోధ్యకు బయలుదేరారు. తొలుత వెండి పాదుకలు ఇవ్వాలని భావించిన తర్వాత బంగారు తాపడం చేయించేందుకు వాటిని వెనక్కి తెచ్చారు. ప్రస్తుతం రామలింగాచారి మార్గమధ్యంలో పాదుకల కోసం వేచి ఉన్నారు. పాదుకలను ప్రధాన ఆలయంలో పెడతానని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా 10,000 మందికి అన్నదానం చేసేందుకు కూడా శ్రీమద్ విరాట్ కళాకుటీర్ నిర్ణయించింది. అక్కడ తెలంగాణ వంటకాలను వడ్డిస్తారు. రామాలయ భావన, దాని నిర్మాణం ఒక్కరోజు, ఒక్క ఏడాదిలో వచ్చింది కాదు. అది దశాబ్దాల కళ. మనిషి చేయి కలిపి ఆలోచనలను కూర్చి అడుగడుగు వేస్తే ఇప్పటికీ అదో భారీ కట్టడమైంది. ఆలోచన ఇప్పటిది కాదు, కార్యాచరణ కూడా ఇప్పటిది కాదు. ఆలయ నిర్మాణం మాత్రమే ఇప్పుడు పూర్తయింది. మర్యాద పురుషోత్తముడు రాముడంటే అందరికీ గౌరవం, మర్యాద, భక్తిభావం ఉన్నాయి. అందుకే ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారు. హైదరాబాదు వాసులకు కూడా అటువంటి గౌరవమే దక్కింది.